పవిత్రమైన ఆలయాలు ఉండే ప్రాంతంలో బ్రాందీ షాపునకు అనుమతి ఇవ్వొద్దని రాజమండ్రిలో ముస్లింలు ధర్నా చేపట్టారు. ఈ మేరకు వారు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తమ ప్రాంతంలో బ్రాందీ షాపు ఏర్పాటుకు అనుమతించవద్దంటూ పలువురు ముస్లింలు మసీదు కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. రాజమండ్రి దానవాయిపేట మసీదులో నమాజ్ అనంతరం కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి తమ ప్రాంతంలో బ్రాందీ షాపు ఏర్పాటుకు అనుమతించవద్దంటూ నినాదాలు చేశారు. కుటుంబాలు నివసించే ప్రాంతమని, స్కూల్ పిల్లలు బస్సులు ఎక్కే ప్రాంతమని, అందువల్ల బ్రాందీ షాప్ పెట్టవద్దని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మహమ్మద్ అరీఫ్, కరీం ఖాన్లు మాట్లాడుతూ రాజమండ్రి గోరక్షణపేట నీళ్ల ట్యాంకు లో ప్రాంతంలో సిద్ధి వినాయక ఆలయం ఉందని, అలాగే మసీదు, చర్చి స్థలం ఉందని వివరించారు. ఇలాంటి పవిత్ర ప్రాంతంలో బ్రాందీ షాప్ పెట్టడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ ప్రాంతంలో బ్రాందీ షాపునకు అనుమతిస్తే నిరాహార దీక్ష చేశామని, ఇప్పుడు ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మసీదు కమిటీ నాయకులు మహమ్మద్ షబ్బీర్, సయ్యద్ గౌస్, ఎండి అరీఫ్, సయ్యద్ అబ్దుల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధి వినాయక స్వామి ఆలయం దాటిన వెంటనే పురాతనమైన మసీదు, ఇంకో పక్క క్రైస్తవ సోదరుల చర్చి ఉన్నాయి. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్ళడానికి, రావడానికి, సాయంత్రం దిగడానికి కూడా ఈ కూడల్ని అత్యధికంగా ఉపయోగిస్తుంటారు. మరి ఇటువంటి కూడల్లో ఈరోజు మన వెనక ఏదైతే ఉందో ఆ షాపులో బ్రాందీ షాపుని పెట్టబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు, హిందువులు, మతాలకు అతీతంగా అందరూ వెళ్ళి నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెద్దలకు, అలాగే కలెక్టర్ గారి ఆఫీసులో కూడా ఇక్కడ బ్రాందీ షాపు పెట్టడం వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, ఇక్కడ పిల్లలు ట్యూషన్లకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నమాజ్కి వెళ్ళే వృద్ధులు అత్యధికంగా ఉంటారని చెప్పి దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టే ఆలోచన విరమించుకోవాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం మసీదులో ఉన్నటువంటి ముసల్లీలందరూ కూడా పౌర బాధ్యతగా ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం వల్ల అనేక రకాల అనర్థాలు జరుగుతాయని నిరసన తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని మసీదు కమిటీ వారు, మసీదు ముసల్లీలందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి ఇదే సెంటర్లో బ్రాందీ షాప్ని వస్తుంది అన్న సంగతి మన అందరికీ తెలిసింది. వెంటనే స్పందించి మా యువకులు, ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలందరూ కూడా మరి మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి నిన్న వినతి పత్రములు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మసీదు యొక్క ఇవాళ శుక్రవారం కాబట్టి ముస్లిం యువత మరియు క్రిస్టియన్ యువత అందరూ కలిసి ఈరోజు మనం ఈ యొక్క బ్రాందీ షాప్ని నిరసిస్తూ మరి ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ రాస్తా రోకో అలాగే మన నిరసన తెలియచెప్పడం జరిగింది. గతంలో కూడా మరి ఈ యొక్క షాప్లో బ్రాందీ షాప్ కేటాయించడం, ఆ రోజు నేను వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్గా ఉండడం, మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా మంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇక్కడ నిరాదీక్ష చేసి ఆ యొక్క హామీతోటి 4 రోజుల లోపు ఆ బ్రాందీ షాప్ని తొలగించడం జరిగింది. ఈ రోజు మేము చెప్తున్నాం, మళ్ళీ ఇక్కడ బ్రాందీ షాప్ వచ్చినట్లయితే మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇక్కడ బ్రాందీ షాప్ ఉండకూడదని ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ పిల్లలు అలాగే సంసారకులు అనేక మంది తిరుగుతున్నటువంటి జనసందోహం కలిగినటువంటి సెంటర్ కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా బ్రాందీ షాప్ రాకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే పూర్తిగా మేము ప్రాణాలకు సైతం మేము లెక్క చేయకుండా ఆమరణ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.